క్యాన్సర్ ఉన్న ఒక వ్యక్తి పాస్టర్ గారు ఇచ్చిన సలహా మీదకి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, ఈ జబ్బు నాకు నయం చేస్తే నా ఇల్లు అమ్మితే ₹1,00,00,000 వస్తుంది, ఆ ₹1,00,00,000 నీ సేవకి ఇచ్చేస్తానని ప్రార్థన చేసుకున్నాడు. ఆ వ్యక్తికి ఆ రోగం నయమైపోయింది, క్యాన్సర్ తగ్గిపోయింది. ఇప్పుడు ఇల్లు అమ్మాలంటే ఇంకో సమస్య వచ్చింది. కాబట్టి బాగా ఆలోచించి దేవుణ్ణే మోసం చేద్దామని ఆలోచించి ఒక పన్నాగం వేశాడు. నా ఇల్లు అమ్మేస్తున్నాను ₹100, దీన్ని ఇల్లును కొనుక్కున్న వాళ్ళు కంపల్సరీగా నా కుక్కను కొనుక్కోవాలి, ఆ కుక్క ₹1,00,00,000 అని చెప్పాడు. అయితే ఒక ధనవంతుడు వచ్చాడు, నీ ఇల్లుని నీ కుక్కని రెండింటిని కొంటాను అని చెప్పేసి వాళ్ళ కుమారుడికి ఫోన్ చేశాడు. నేను ఒక ఇల్లును కొంటున్నాను, రేపు బ్యాంకులో నుంచి ₹1,00,00,000 డ్రా చేసుకొని తీసుకుంటారా అని చెప్పాడు. అయితే కొనడానికి వచ్చిన ధనవంతుడు మాట తప్పనివాడు కాబట్టి ఈ వ్యక్తి అనారోగ్యం చేత స్వస్థపరచబడిన వ్యక్తి, ఇల్లు అమ్మే వ్యక్తి ఏం చేశాడంటే ఇల్లు ₹100కి రిజిస్ట్రేషన్ చేశాడు. రేపు వచ్చి ₹1,00,00,000 ఇచ్చి కుక్కను తీసుకెళ్ళండి అని చెప్పాడు. ఓకే అన్నాడు. రేపు ₹1,00,00,000 తీసుకొని వచ్చాడు. రేపు ₹1,00,00,000 తీసుకొని వచ్చిన వ్యక్తిని చూసి ఆ ఇల్లు అమ్మే వ్యక్తి ఏం చేశాడంటే కుక్కను తీసుకురమ్మని పనివాడికి చెప్పాడు. ఆ పనివాడు వచ్చి కుక్క చచ్చిపోయిందని చెప్పాడు. అయితే కొనడానికి వచ్చిన వ్యక్తి చచ్చిపోయిన కుక్కను నేను కొనను, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పాడు. తర్వాత మళ్ళీ ఆ వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది, ఆ వ్యక్తి చనిపోయాడు.